ఇంద్రా ఈజ్ గోయింగ్ టు యుఎస్. ఒక బ్యూటిఫుల్ షో చేస్తున్నారనమాట. సో ఫస్ట్ టైం మా ఆయన స్టేజ్ మీద ఒక పెద్ద బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ కంప్లీట్ శివుడు గెటప్ లో ఇవ్వబోతున్నాడు అనమాట. చాలా మంది విట్నెస్ చేయబోతున్నారు అనమాట. మనసుకి భారంగా ఉంది. ఫోకస్డ్ గా ఉంటాం కానీ ఈసారి ఫోకస్ పెట్టలేకపోయాము. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. నేను ఎక్కడికి వెళ్తున్నాను మీరు అనుకుంటున్నారా? సారీ, నేను వెళ్ళట్లేదండి. ఎందుకు ఏంటి అనేది మీరు ఆల్రెడీ వినేశారు కాబట్టి దాని తర్వాత వీడియో. సో ఇంద్రా ఈజ్ గోయింగ్ టు యుఎస్ ఫర్ 1.5 months. మా ఆయన ఒక బ్యూటిఫుల్ షో చేస్తున్నారనమాట. ఆ షో రెస్పాన్స్ ఎలా ఉంటుంది? అఫ్ కోర్స్ నేను వెళ్ళుంటే బాగుండేది, నా కళ్ళతో నేను చూస్తుంటే బాగుండేది. బట్ ఒకవేళ లైవ్ లాంటిది ఏమైనా ఉంటే తప్పకుండా నేను కూడా ఎంజాయ్ చేస్తాను. ఒకవేళ లైవ్ లాంటిది ఏమైనా ఉంటే మీకు కూడా చూపిస్తాను. అప్పుడు మనం అందరం కలిసి లైవ్ చూద్దాం, ఓకేనా? ఈసారి చిన్న చిన్న బాధలు ఉన్నాయి నాకు. ఏంటి అంటే ఐ కుడెంట్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ వెల్ ఫర్ సో లాంగ్. కరెక్ట్ గా 2 days బిఫోర్ హీస్ గోయింగ్ టు యుఎస్ అనగా నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి ఇంకా మీకు తెలుసు కదా, తనకు సర్దుకోవడం రాదు. సో అందుకని నేను పర్టికులర్గా వచ్చేసాను అనమాట, సర్దాలి అని చెప్పేసి. రేపు తన ఫ్లైట్, ఎయిర్పోర్ట్కి కూడా వెళ్తాం, ఓకేనా? సో ఏమేమిటి డ్రెస్సెస్ ఏంటి అనేది ఒక చిన్న గ్లిమ్స్ అంతా ఇస్తూ సర్దుకుంటూ వెళ్దాం, ఓకేనా? సో ఫస్ట్ టైం మా ఆయన స్టేజ్ మీద, అంటే ఒక పెద్ద స్టేజ్ మీద ఒక పెద్ద బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ కంప్లీట్ శివుడు గెటప్ లో ఇవ్వబోతున్నాడు అనమాట. నార్మలీ మనము ఈ స్మార్ట్ జోడీలో ఇంద్రాని చూసుంటాం, మళ్ళీ దాని తర్వాత కపుల్ ఆఫ్ టైమ్స్ తను ఈటీవీకి కూడా చేశాడు. కానీ ఒక స్టేజ్ మీద శివుడు అనేది ఇది ఫస్ట్ టైం, అది కూడా యుఎస్ లో. చాలా చాలా బాగుంటారు మా ఆయన శివుడుగా అనేది మీ అందరికీ తెలుసు. చాలా మంది విట్నెస్ చేయబోతున్నారు అనమాట. సో ఇది పులి చర్మం డ్రెస్ ఫుల్గా కుట్టించారనమాట. సో ఇవన్నీ ప్యాక్ చేయడం చాలా కష్టం అండి. చాలా కేర్ఫుల్ గా మనము అన్ని నీట్ గా ప్యాక్ చేయాలన్నమాట. ఆల్ ది బెస్ట్ అమ్మా నీకు. థాంక్యూ. మంచిగా చేసుకో. అట్లీస్ట్ నువ్వు ఇప్పుడు ఈ రోజు వచ్చి నువ్వు ప్యాక్ చేసినావు, చాలా థ్యాంక్స్ నీకు. అయ్యో సీరియస్లీ ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా నువ్వు వచ్చి నాకు ప్యాక్ చేస్తున్నావు అంటే బాబా ఉన్నాడమ్మా అన్నిటికీ, భగవంతుడు ఉన్నాడు అంతే. ఇది నీ పులి చర్మం డ్రెస్, ఓకే. ఇది వచ్చేసి ఇక్కడ కింద సీట్ బెల్ట్, గజ చర్మం, దీని మీద స్కల్స్ వస్తాయి. గజ చర్మం, ఓకే. ఇది వచ్చేసి బాడీ బిట్, దాంతో పాటు కంప్లీట్లీ ఇలాగా శివుడిది. ఇదేంటమ్మో అది లోపల నుంచి కట్టుకుంటాం, పైకి కట్టుకుంటే అప్పుడు మనకి అది కదలదు అనమాట, ముడతలు రాదు, ఫిట్ గా ఉంటుంది. కానీ డాన్స్ డ్రెస్సెస్ కుట్టడం కూడా చాలా కష్టం, అందరూ చేయలేరు. దానికంటూ సపరేట్ పీపుల్ ఉంటారు హూ డూ దాట్. అండ్ మాకు ఒక మంచి కాంటాక్ట్ దొరికింది, సో ఆయన కుట్టారనమాట. ఇవన్నీ సర్దుకొని అమ్మో ఒక పర్ఫార్మెన్స్ అయింది కదా, ఇంకో పర్ఫార్మెన్స్ కి నువ్వు అన్ని ఎలా సర్దుకుంటావు నాన్న? ఎలా సర్దుకుంటావు నువ్వు? నాకు అదే భయం వేస్తుంది అక్కడ, భయం వేస్తుంది నేను తలుచుకుంటూ ఉంటే. నేర్చుకోవాలి, ఏం నేర్చుకుంటావో ఏంటో. ఇలా నీట్ గా కవర్ లో పెట్టుకున్నా, నువ్వు వేసుకున్న తర్వాత మళ్ళీ చక్కగా స్వెట్ పట్టిన డ్రై చేసి, అక్కడ వాష్ చేయలేము కాబట్టి డ్రై చేసి మంచిగా మళ్ళీ నీట్ గా ఫోల్డ్ చేసి పెట్టు, ఓకేనా? ఇది విగ్ అన్నమాట. అచ్చంగా ఇంద్రా హెడ్ మెజర్మెంట్స్ తీసుకొని చేయించిన విగ్. చూడండి ఎంత నీట్గా ప్యాక్ చేశారంటే అంత నీట్గా ప్యాక్ చేశారనమాట. ఫుల్ రుద్రాక్షలు అని ఏ బయట తయారు చేశారు లేదా ముచ్చట జాగ్రత్త పెట్టండి నేను. ఇది ఇలానే సర్దుకోవాలి నువ్వు, మెయిన్ థింగ్, ఓకేనా? దాని తర్వాత ఇవన్నీ స్కల్స్. ఇది మా ఆయన డెంటల్ డాక్టర్ కదా, రాథోడ్. సో అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అసలు ఎంత బాగా చేశారు చూడండి. మరి ఏం మెటీరియల్ తెలీదు, బట్ 3D పిక్చర్స్ ఇలాంటివన్నీ బాగా చేశారు రాథోడ్ గారు. మీరు దీనిలో పెడుతున్నానమ్మా, ఎందుకంటే విడిగా ఉండి ఒకవేళ పగిలిపోయినా చేసినా 6 ఉన్నాయమ్మ ఇవి, ఓకేనా? సో ఇవి మా ఆయన విగ్ అండ్ స్కల్స్ ఇలా పెట్టేద్దాం. సో ఎప్పుడైనా సరే మనము డాన్స్కి సంబంధించిన ఏవైనా సర్దేటప్పుడు చాలా జాగ్రత్తగా సర్దుకోవాలి. ఎందుకంటే అవి ఏమన్నా పోయాయండి అండి దాని విలువ ఉండదు. ఇదిగోండి కమ్మలు చూడండి ఎంత బాగుంది కదా, ఫిష్వి
లైట్ వెయిట్ ఉన్నాయమ్మో అసలు చాలా బాగున్నాయి. అబ్బో రుద్రాక్షలు భలే ఉన్నాయి అమ్మో, చాలా బాగున్నాయి. సో నైస్, చాలా బాగున్నాయి అసలు. కమ్మలు చూడండి దేవుడు ప్రోగ్రామ్కి ఎన్ని ఉన్నాయి అసలుకి. అండ్ ఇది వచ్చేసేసి వడ్డానం నాగాభరణం, ఇక్కడ వస్తుంది కదా అమ్మది. ఎంత బాగుంది, అది కూడా ఎంత లైట్ వెయిట్ ఉంది చూడు. చాలా అసలు ఒకప్పుడు చాలా బరువుగా ఉండేవంట, బట్ ఇప్పుడు చూడండి. సో అట్లా అనమాట. నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం, చాలా చోట్ల చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్పడానికి కూడా నాకేమీ ఇది లేదు. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే మా ఆయన ఒక కల్చర్ని రిప్రజెంట్ చేయడానికి ప్రతి సంవత్సరం ఆయన యూఎస్కి వెళ్తున్నారు అని అంటే, మనం ఎన్ని సినిమాలు చేసినా ఎన్ని సీరియల్స్ చేసినా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనం ఏదో ఒక క్యారెక్టర్కి షిఫ్ట్ అవ్వాల్సిందే. కానీ స్టేజ్ మా ఆయన ఎప్పుడు అంటారనమాట, స్టేజ్ ఇస్ అ ప్లేస్ వెర్ యూ ఆల్వేస్ ప్లే ద హీరో. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ అందరూ చేయలేదు ఇది. ఎవరైనా సరే ఇప్పుడు యూఎస్కి వెళ్తారు కానీ ఏదో సినిమా డాన్సులు చేస్తారు, స్కిట్లు చేసేస్తారు, వచ్చేసేస్తారు, అట్లుంటుంది. కానీ ఇంద్రా వెళ్తే మాత్రం అచ్చంగా ఆయన క్లాసికల్కి పిలుస్తారు చూడండి. ఐ ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ ఆనర్డ్. సినిమా డాన్స్ కూడా చేస్తాను నేను అక్కడ. ఆఫ్ కోర్స్ నువ్వు చేస్తావు, ఎందుకు చేయవు? సినిమా డాన్సులు మేము చేయమని అంటే మల్టీ టాలెంటెడ్. ఇంద్రా వెళ్ళాడు అనుకోండి, హీ కెన్ డూ క్లాసికల్, హీ కెన్ డూ స్కిట్, హీ కెన్ డూ సినిమా డాన్స్, హీ కెన్ ఎంటర్టైన్ పీపుల్, హీ కెన్ ఎంటర్టైన్ ది చిల్డ్రన్. సో ఇన్ని జరుగుతాయి అనమాట. నాలాంటి వాళ్ళని ఎవరు యూఎస్కి పిలవరండి, నేను అది ఫీల్ అవ్వను అసలు. ఎందుకునంటే వెదర్ వి లైక్ ఇట్ ఆర్ నాట్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ హీ హ్యాస్ అన్ ఎక్స్ట్రా టాలెంట్. అది నేను ఎక్నాలెడ్జ్ చేస్తాను, నేను యాక్సెప్ట్ చేస్తాను. మా ఆయనకు ఆ ఎక్స్ట్రా టాలెంట్ ఉంది. డాన్స్ అనేది భగవంతుడు ఇచ్చిన వరం. ఏదో ఆయనతో ఒక రీల్ వరకు చేయగలనేమో కానీ ఆయనలాగా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అయితే నేను చేయలేను. సో ఐఎమ్ అ ప్రౌడ్ వైఫ్. థ్యాంక్ యూ. ఇది కూడా దీనిలోనే పెడుతున్నాను నాన్న. క్లాసికల్ డాన్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గజ్జెలు అనమాట. సో ఈ గజ్జెలు యాక్చువల్లీ ఇంద్రాకి యూఎస్లో ఉన్నాయి, కాకపోతే ప్రస్తుతానికి ఆ గజ్జెలు మనం వాడలేము. ఎందుకు ఏంటి కూడా తర్వాత చెప్పుకుందాము. అయితే అందుకని మళ్ళీ పాపం మళ్ళీ గజ్జలు కొనుక్కోవాల్సి వచ్చింది. తన గజ్జలు మా చెల్లెలు ఇంట్లో ఉండిపోయాయి. చెల్లెలు ఇక్కడ ఉండిపోయింది, ఆయన జ్యువెలరీ బాక్స్ అంతా అక్కడ ఉండిపోయింది. సో అందుకని మళ్ళీ కొనుక్కోవాల్సి వచ్చింది. సో అందరూ అనుకోవచ్చు గజ్జలు వేసుకొని ఎవరైనా డాన్స్ చేయగలరని. లేదండి, దీనికి చాలా సాంప్రదాయం ఉంది. మనం గజ్జ పూజ చేయించుకోవాలి ట్రెడిషనల్గా. అది నేను ఇంద్ర ఇద్దరం చిన్నప్పుడు చేయించుకున్నాము. అండ్ గజ్జ కట్టుకున్న తర్వాత దీన్ని బట్టే మీ యొక్క లెగ్ మూమెంట్ అనేది ఉంటుంది. చిన్న అపశృతి అయినా పాడిన వాళ్ళలో ఎలాగ అపశృతి వస్తుందో, చిన్న స్టెప్ అడుగు తప్పు పడితే ఇది చెప్పేస్తుంది అనమాట, మనం తప్పు చేసామని చెప్పేసేసి. దట్ ఈస్ వాట్ మై టీచర్ టాట్ మీ. అవునా కదా అమ్ము? సో అందుకని ఈ గజ్జలు ఇవి మనకి ఆ భగవంతుడితో ఇంపార్టెంట్ అనమాట. అంత ఇంపార్టెంట్ ప్రతి ఒక్క క్లాసికల్ డాన్సర్కి. సో ఈ గజ్జలు కూడా పెట్టేస్తున్నాను. ఇవన్నీ జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి. ఇదంతా ఒక సైడ్ ప్యాక్ చేసేస్తున్నానండి. సో పట్టు పంచలు పెడుతున్నాను అనమాట. ఎందుకునంటే అదర్ దెన్ సనాతన శివుడి ప్రోగ్రామ్ కాకుండా ఇంకా వేరే వేరే అసోసియేషన్స్ ఖచ్చితంగా ఇందిరా గారు వచ్చారనంటే ఒక క్లాసికల్ పర్ఫార్మెన్స్ ఉండాలి కదా. సో అలాంటి పర్ఫార్మెన్సెస్కి ఈసారి ఇందిరా వచ్చేసేసి నేను పట్టు పంచుని కట్టుకుంటాను. అండ్ ఇందిరా చాలా బాగా కట్టుకుంటారు పంచ. అంటే వాళ్ళకి అలవాటు డాన్స్ చేసేటప్పుడు నేర్చుకొని అవన్నీ చేసుకోవడం. సో అందుకని పట్టు పంచలు పెట్టు అని అంటే ఇదిగోండి ఈ పంచ అండ్ రెడ్ పెడుతున్నాను అనమాట. సో దట్ తనకి అక్కడ పనికి వస్తాయని చెప్పేసేసి. ఓకే, సో అదండి. చాలు ఇంకా మిగతా ప్యాకింగ్ కూడా చేద్దాం. అమ్మో ఆకలిస్తుందా? చాలా. మీ ఫేవరెట్ చుక్కకూర పప్పు ఇది ఓపెన్ చేయి. వంకాయ వేపుడు, రైస్, ఎన్ఎం ఫుడ్స్ ఘీ అండ్ వడియాలు. నా ఫుడ్ మిస్ అవుతావా? లాస్ట్ టైం నువ్వు అన్నావు కదా అక్కడ బాగానే దొరుకుతుంది ఇండియన్ ఫుడ్, ప్రాబ్లం ఏం లేదు అని లాస్ట్ టైం అన్నావు కదా. ఇప్పుడు యుఎస్ లో కూడా అందరూ మనలాగానే వంటలు చేసుకుంటారు చక్కగా. బయట నుంచి తెచ్చుకునే చాలా తక్కువ మంది. సో అక్కడికి వెళ్ళినప్పుడు నేను లాస్ట్ టైం కూడా ఇదే క్వశ్చన్ అడిగానమ్ము. మనం అందరూ వంటలు చేసుకుంటారమ్ము, ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి వంటలు చేసుకుంటున్నారు. నీ పెళ్ళాం వంటని మిస్ అయ్యామని లాస్ట్ టైం చెప్పావు. లేదు లేదు లేదు, దాన్ని వేసుకో. ఫుడ్స్ వంటలు మిస్ అవుతాము, మా ఆవిడ వంటలు మిస్ అవుతాను, చాలా మిస్ అవుతాను. నిజంగానే నిజాయితీ కనిపించట్లేదు నీ ఫేస్, నిజాయితీ కనిపించట్లేదు ఈ మనిషి ఫేస్ లో. మా ఆయన ఫేస్ లో నాకు నిజాయితీ కనిపించట్లేదు అంతే. అన్న ముద్ద మాత్రం పెడుతున్నాడు. ఓకే పెట్టించుకుందాం.
నాలాంటి చుక్కకూర పప్పు ఎవరైనా చేయగలరు? చేయలేరు. కానీ మా ఆయన ఒప్పుకోవట్లేదు, ఆయనకు అర్థం కాక్కర్లేదు. ఆయన అంతా యూఎస్ వెళ్ళే హడావిడిలో ఉన్నాడు కదా. ఈజ్ ఎ హ్యాపీ మ్యాన్. పెళ్ళాం పోరు ఉండకూడదు, ఒక నెలన్నర ఎంజాయ్ చేయనా. ఐ మీన్ ఇట్ అమ్మా. పెళ్ళాం ఊరు వెళ్తే అని సినిమా తీశారు చూడు. ఇప్పుడు నువ్వే ఊరు వెళ్తే నేను ఎవరి మీద సినిమా తీనాము ఇక్కడ? పెళ్ళాం ఏం చేయాలి మొగుడు ఊరు వెళ్తే? టైటిల్ ఏమైనా చెప్పు. చక్కగా బిజినెస్ చూసుకో. అలాగే ఇంకా మమ్మీని తీసుకెళ్ళి బయటికి తిప్పు. ఓకే. మన పిల్లలతో బయటికి వెళ్ళు. ఓకే. ఫుడ్స్ పిల్లలతో. మన క్రేజీ కపుల్స్ కూడా ఉన్నారు, వాళ్ళని కలువు. సనా ఉంది, సనా దగ్గరికి ఒక రోజు ఇల్లు. ఇంట్లో ఎప్పుడు ఉన్నాము? అందరి ఇళ్ళకి తిరుగుతూ ఉంటే నేను ఇంట్లో ఎప్పుడు ఉంటా. హ్యాపీ జర్నీ, హ్యావ్ ఎ సేఫ్ ఫ్లైట్. జాగ్రత్త. అక్కర్లేదు, మనం మోసుకెళ్ళొచ్చు. ఎందుకు? ట్రాలీలో పెట్టుకొని వెళ్ళాలి. నడు వస్తాం. చాలు. సో ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వచ్చేసాను. ఎప్పట్లాగే ఇల్లంతా చాలా కామ్గా, ఖాళీగా, విచిత్రంగా ఉంది. నాకు ఫస్ట్ టైం ఇంద్రాతో నేను ఎయిర్పోర్ట్లో కూడా ఫోటో తీసుకోలేదు. ఎందుకో తెలియదు, ఈరోజు చాలా మనసుకి భారంగా ఉంది. కొన్ని సందర్భాలు మన జీవితంలో ఎలా జరుగుతాయి అని అంటే, చాలా లైఫ్లో ప్లాన్ చేస్తాం, కానీ ఆ ప్లాన్స్ కొన్నిసార్లు తారుమారు అవుతాయి. అదే జీవితం అనుకోండి, కాదంటలేదు. అలాంటి టైంలో ఏమైపోతుంది అంటే మైండ్ అనేది ఒకలాగా బ్లాంక్ అయిపోతుంది అనమాట. సో అలా ఉండింది ఈరోజు నా పరిస్థితి. ఇంద్ర వెళ్తున్నా కూడా నేను ఒక బ్లాంక్లో ఉన్నాను అనమాట. నేను ఏడవాలా, బాధపడాలా, ఏం చేయాలా, నాకేం అర్థం కాలేదు. చాలా ఫీలింగ్స్ ఉండింది నాలో. లాస్ట్లో పాపం ఆయన బిజీగా ఉండటము, నేను బిజీగా ఉండడము, అసలు సరైన టైంని స్పెండ్ చేయలేదు. ఎప్పుడు ఇలా జరగలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం 16 years ఆఫ్ ఇంద్రా ట్రావెల్, అంటే తను యూఎస్కి వెళ్ళే ట్రావెల్లో ఈ 16 yearsలో ఫస్ట్ టైం ఇలా జరిగిందనమాట. ఎక్కడైతే నాకు మా ఆయనతో ఉండడానికి టైం దొరకలేదు ఒక నెల నుంచి. ఎందుకు ఏంటి అన్నది నేను మాట్లాడదలుచుకోను. ఎందుకునంటే కొన్ని లైఫ్లో కొన్ని పర్సనల్ మూమెంట్స్ అనేది ఉంటాయి. అవి టైం వచ్చినప్పుడు తప్పకుండా షేర్ చేస్తా. ఈ రోజుకైతే మాత్రం షేర్ చేసే ఓపిక లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత స్ట్రెంగ్త్ లేదనమాట నాలో. నేను మీకు రిపీటెడ్గా చెప్తున్నా, కీప్ మై ఫ్యామిలీ ఇన్ ప్రేయర్స్ అని. ఇప్పుడు అదే చెప్తున్నా, కీప్ మై ఫ్యామిలీ ఇన్ ప్రేయర్స్ అనే చెప్తాను నేను. మా ఆయన్ని చాలా మిస్ అవుతా. ఐ మిస్ యూ లాట్స్ అమ్మో, ఐ మిస్ యూ సో మచ్. కావాలని నేను పిక్చర్ తీసుకోలేదు నీతో ఈరోజు, ఎందుకనంటే ఆ ఫోటో చూస్తే నేను ఇంకా ఎక్కువ మిస్ అవుతానని చెప్పేసి ఎయిర్పోర్ట్ ఫోటో నేను తీసుకోలేదు. నీ షో సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలి. చాలా కష్టపడ్డావు నువ్వు ఆ షో కోసం, నాకు తెలుసు, నీ పక్కన ఉన్న దాన్ని కాబట్టి. చాలా 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 ఎఫర్ట్స్ పెట్టావు నువ్వు ఆ షోకి. సో బాగా జరగాలి నీ షో. బోల్డంత పేరు రావాలి నీకు, బోల్డంత అప్రిసియేషన్ రావాలి, సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలి. ఐ లవ్ యూ, ఐ మిస్ యూ. తొందరగా వచ్చాయి. నెలన్నర 45 days ఎలా వెళ్తాయో నాకు తెలియదు, కానీ ఈ 45 days ఇల్లు, NM ఫుడ్స్, హౌస్ ఆఫ్ శివాసంలో పెద్దగా నేను ఇన్వాల్వ్ అవ్వట్లేదు కొన్ని స్ట్రెస్ మూలాన, నాకున్న స్ట్రెస్ మూలాన. అండ్ దానికి నేను ఐ విల్ బి సో థ్యాంక్ఫుల్ టు మహి అండ్ విష్ణు. ఎందుకంటే నాకు ఆ స్పేస్ ఇచ్చారు వాళ్ళిద్దరూ. ఆ స్పేస్ ఇవ్వకపోతే నేను చేయలేను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్కోర్స్ NM ఫుడ్స్ చాలా ప్రెషర్లో ఉంది. NM ఫుడ్స్ చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, మా అమ్మని చూసుకోవాలి, అండ్ నన్ను నేను కూడా చూసుకోవాలి. మా ఆయనకు ప్రామిస్ చేశా, నన్ను నేను బాగా చూసుకుంటానని చెప్పేసి. సో అమ్ము, ఆల్ ది బెస్ట్, హ్యాపీ జర్నీ. మంచిగా వెళ్ళి క్షేమంగా రా, లాభంగా క్షేమంగా బోలెడంత లవ్తో రా, ఓకేనా? ఐ లవ్ యూ, ఐ మిస్ యూ టూ. ఈ లాస్ట్ బిట్ మా ఆయనకి అసలు ఏం తెలీదు. ఈరోజు అసలు వీడియో చేసే మూడ్ కూడా లేదు, కానీ చాలా రోజులైంది మేము ఒక వీడియో పెట్టి, సో అందుకని వీడియో చేసా, ఓకేనా? నెక్స్ట్ వీడియో కుకింగ్ వీడియోసే చేస్తా, ఇంకా ఇంద్ర వచ్చేంత వరకు. ఇంద్ర వచ్చాకే వ్లాగ్స్, ఓకేనా? అండ్ చాలామంది మిస్ అయ్యారు మా వ్లాగ్స్ని అని చెప్పేసి నాకు మెసేజెస్ వస్తున్నాయి. బయటకు నేను వెళ్ళినప్పుడు కూడా అందరు నాకు చెప్తున్నారు, ఇంత పెద్ద గ్యాప్ ఎప్పుడూ తీసుకోలేదు ఇన్ని 4 yearsలో. ఫోకస్డ్గా ఉంటాం, కానీ ఈసారి ఫోకస్ పెట్టలేకపోయాము. సో అందుకని ఐ విల్ డెఫినెట్లీ సీ దట్ ఇక మీదట మంచి మంచి ఎపిసోడ్స్తో రావాలి అని తప్పకుండా ట్రై చేస్తాము. అండ్ ఇంత లాంగ్ గ్యాప్, ఆల్మోస్ట్ 1 month తర్వాత కనిపిస్తున్నాను మీ అందరికీ. సో మీరందరూ నా ఫ్యామిలీ,
మీరందరూ అర్థం చేసుకుంటారు. ప్రతి ఒక్క ఫ్యామిలీలో చిన్న చిన్ని సమస్యలు, బాధలు అందరి ఫ్యామిలీస్లో ఉంటాయి. అలానే చిన్న సమస్య వచ్చింది, ఇప్పుడు తొలగిపోయింది. మీరందరూ మా గురించి ప్రే చేయండి, ఓకేనా? సరేనా? చలో బాయ్. మా నీలి మేఘాలు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, టాటా బాబాయ్, లాట్స్ ఆఫ్ లవ్, గాడ్ బ్లెస్ యూ ఆల్.